పవన్ కళ్యాణ్ గారి ఆశయం పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కమల్చే మట్టి గణపతి ఉచిత పంపిణీ చేస్తున్న అలహరి సుధాకర్. నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా 1000కు పైగా బంక మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల తమ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఆక్సిజన్ ఇచ్చే వేలాది మొక్కలను అంతటా పంపిణీ చేయడం జరిగిందన్నారు. వినాయక చవితి సందర్భంగా వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో బంకమట్టి వినాయక ప్రతిమలను నియోజకవర్గ ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ఈ బంకమట్టి వినాయక విగ్రహాలలో ఆక్సిజన్ విడుదల చేసే వివిధ రకాల మొక్కలు వచ్చేలా విత్తనాలను ఉంచడం జరిగిందన్నారు. విగ్రహాలను నీటిలో కాకుండా భూమిలో నిమజ్జనం చేస్తే అక్కడ చెట్టు వస్తుందన్నారు. ఈ అవకాశాన్ని కావలి ప్రజలు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సుధీర్, నాయకులు శ్రీను, మండ శ్రీను, కొప్పోలు లక్ష్మి, ఇంటూరి ప్రసన్న, యామిని తదితరులు పాల్గొన్నారు. మీ ఆధారం వచ్చేదండి అమ్మ గణపతి బప్ప జై జై గణేష్ మహారాజ్ కి జై जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय।